హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈ మార్చ్ మంత్‌లో మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ మీ పర్సన్ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ ఓవరాల్‌గా మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఈ మార్చ్ మంత్‌లో మీరు ఈ రీడింగ్ ఎప్పుడు చూసినా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అంతవరకు మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వని పాయింట్స్ అయితే మీకు సంబంధించినవి కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయొచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఎంత పర్సెంట్ రెజొనేట్ అవుతుంది అనేది చూసుకొని రీడింగ్ అయితే మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఎట్ ప్రెజెంట్ సింగిల్స్ అయినా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న, ఎట్ ప్రెజెంట్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్న, మీ ఇద్దరు లైక్ ప్రెజెంట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. అందుకే చెప్తున్నాను. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వనివి స్కిప్ చేసేయండి అని. సో, కొంతమందికి ఎక్కువ రెజొనేట్ అవుతాయి. కొన్ని పాయింట్స్ కొంతమందికి రెజొనేట్ అవుతుంది కాబట్టి సో, మ్యాక్సిమం అందరికీ సంబంధించిన రీడింగ్ వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు ఫస్ట్ మీ లైఫ్‌లో ఈ మంత్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది చూద్దాము. యూనివర్స్, ఏంజెల్స్. సో, మీకు గనుక రీడింగ్ కనెక్ట్ అయినా, రెజొనేట్ అయినా కింద కామెంట్ సెక్షన్‌లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని రీడింగ్‌ని క్లైమ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ మంత్‌లో మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఈ మంత్‌లో మీరు ఎలా ఫీల్ అవుతారు మీ రిలేషన్‌షిప్ వైస్‌గా చూద్దాం. సో, మీ నేమ్ తలుచుకోండి కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు. సో, యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి ఈ మంత్లో రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సో, క్వీన్ ఆఫ్ వాండ్స్, 5 of wands, magician, the lovers, empress, 6 of swords, 7 of swords, 4 of wands, hierophant అండ్ 9 ఆఫ్ స్వర్డ్స్. సో, ఇక్కడ మేజర్గా కనిపిస్తున్న రాశులు వచ్చేసి చెప్తాను. మీ ఎనర్జీస్లో ఏ రాశులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఈ రీడింగ్లో. సో, ఓవరాల్గా ఇది వచ్చేసి అందరికీ సంబంధించిన రీడింగ్ ఉంది. ఎందుకంటే మేజర్ అర్కానా కార్డ్స్ కూడా వచ్చాయి కాబట్టి హెరోఫెంట్ కానీ, ఎంప్రెస్ కానీ, లవర్స్ కార్డ్ కానీ, మెజిషియన్ వచ్చింది అంటే సో అన్నీ కవర్ అయిపోయినట్టే. స్వర్డ్స్ ఉంది ఇక్కడ, వాండ్స్ ఉంది, కప్స్ ఉంది, పెంటికల్స్ ఉంది. సో, అన్నిటి పరంగా కవర్ అయింది. బట్ నేను ఇంకా స్పెసిఫిక్గా ఏదైనా ఎక్స్ట్రా చెప్పాలి అంటే కనుక మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఈ రీడింగ్లో. సో, 2 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరేంటంటే కొంచెం జగ్లింగ్ ఎనర్జీలో అయితే ఈ మంత్ ఉంటారు. లైక్ ఆన్ అండ్ ఆఫ్ మీరే చేస్తారు. మీ పర్సన్తో ఆన్ అండ్ ఆఫ్ మీరే చేస్తారు. కొన్నిసార్లేమో మీరు ఇష్టంగా మాట్లాడాలి అనుకుంటారు. కొన్నిసార్లు ఏంటంటే మీరే వాంటెడ్లీ ఈ పర్సన్ని దూరం పెట్టడానికి కూడా ట్రై చేయొచ్చు. బికాజ్ ఆ పర్సన్ బిహేవియర్ ఏంటో, ఆ పర్సన్ యాటిట్యూడ్ ఏంటో మీకు అర్థం కాదు కాబట్టి, మీరు అర్థం చేసుకోలేకపోతారు కాబట్టి ఇక్కడ మీరేంటంటే కన్ఫ్యూషన్లో ఉంటారు.
సో నేను తీసుకున్నది కరెక్ట్ డెసిషనేనా కాదా? ఈ పర్సన్‌తో నేను కంటిన్యూ అవ్వచ్చా? లేదా? అనే దానికి ఇక్కడ మీరు సో ఇక్కడ మీరు కెరియర్ పరంగా కూడా ఈ మంత్‌లో ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారనమాట. సో ఎట్ ఎ టైమ్ 2 వర్క్స్ చేయడం కానీ, 2 జాబ్స్ ఎట్ ఎ టైమ్ చేయడం కానీ, లైక్ ఇంట్లో కుకింగ్ చేస్తూ ఇంకేదన్నా వర్క్ ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ చేయడం గానీ, లేకపోతే ఆఫీస్‌లో జాబ్, ఓవర్ టైమ్ డ్యూటీ ఇంకేదన్నా చేయడం గానీ, సో ఇక్కడ మీరు ఫైనాన్షియల్‌గా మీరు డెవలప్ అవ్వడానికి ఇక్కడ ఎలా అంటే మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తారు. సో బోత్ ఎట్ ఎ టైమ్ మేనేజ్ చేస్తారు. ఇప్పుడు కుకింగ్ చేస్తూ ఎవరితో అయినా కాల్ మాట్లాడడం గానీ, సో ఎట్ ఎ టైమ్ మల్టీ టాస్కింగ్ మీరు ఈ మంత్‌లో చేస్తారు. మల్టీ టాస్కింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ విషయంలో కూడా మీరేంటంటే ఒక డెసిషన్‌కి రాలేరు. జగల్ అవుతూ ఉంటారు. కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ పర్సన్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారా? మీరే ఆ పర్సన్ విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతారా? సో, ఐ డోంట్ నో, కానీ ఫైనాన్సెస్ విషయంలో కూడా ఈ మంత్ అయితే సో, ఫైనాన్సెస్ బెటర్ చేసుకోవడానికి మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తారు. ఆ ఎనర్జీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మనీ పరంగా కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే చూస్తారు ఈ మంత్‌లో. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే మీరు ఈ ఈ ఈ రిలేషన్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, లైక్ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సరే ఈ పర్సన్‌ని లీవ్ చెయ్యను అనే టైప్‌లో ఎక్కువున్నారు. అండ్ ఇక్కడేంటంటే మీరు ఎట్ ప్రెజెంట్ మీ రిలేషన్‌షిప్ విషయంలో కూడా మీరు ఎక్కువ సెల్ఫిష్‌గా అవుతున్నారు నౌ ఏ డేస్. ఈ మంత్‌లో ఏంటంటే మీరు మీ గురించి ఆలోచించుకుంటారు. మీ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటారు. మీ ప్యాషన్స్ మీద గానీ, మీ ఇంట్రెస్ట్‌ల మీద గానీ మీరెక్కువ ఫోకస్ చేసుకుంటారు. ఎందుకు అంటే మీరు ఆహ్, డిస్టర్బెన్స్‌ని తట్టుకోలేకపోతున్నారు. సో, అందుకే మీ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో, ఈ డిస్టర్బెన్స్‌ని తట్టుకోలేరు. సో, మీ మైండ్ ఎక్కువ ఈ మంత్‌లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీరు ఓవరాల్‌గా చూసుకుంటే ఎక్కువ మీరు కెరియర్ మీద ఫోకస్ చేస్తారు. మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీ సెల్ఫ్ మీద మీరు ఫోకస్ చేస్తారు. సో, మీరేంటంటే ఈ మంత్‌లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో, ఏదైనా సరే నాకు ఓకే. నా పర్సన్ నా దగ్గరికి వస్తారు. ఆ పర్సనే మీ లైఫ్‌లోకి వచ్చేలాగా ఇక్కడ మీరేంటంటే ఆహ్, ఆ పర్సన్‌ని ఇంప్రెస్ చేయడానికో, మీరు మీ పర్సన్ విషయంలో స్టెప్ తీసుకోవడానికి కూడా ఇప్పుడు రెడీగానే ఉన్నారు. మీ ప్రేమను చూపించడానికో, మీ ఇంట్రెస్ట్‌లను చూపించడానికో, మీరు ఆ పర్సన్‌ని ఎంత ఇష్టపడుతున్నారో చెప్పడానికి కూడా మీరు రెడీగానే ఉన్నారు. బికాజ్ ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీలో ఆ పర్సన్ విషయంలో ఎక్కువ ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ మంత్ ఏంటంటే ఆ పర్సన్‌కి మీరు బాగా అట్రాక్ట్ అవుతారు. మీ లవ్ లైఫ్‌లో మీరు అట్రాక్షన్ ఎక్కువ ఫీల్ అవుతారనమాట. మీ పర్సన్ విషయంలో కానీ, మీ కెరియర్ విషయంలో కానీ ఎక్కువ ప్యాషనేటెడ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో, మీరు అట్రాక్షన్ ఎక్కువ ఫీల్ అవుతారు. మీరు అట్రాక్షన్ ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఆ పర్సన్‌ని అయితే వదులుకోకూడదు అనే స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటారు. అండ్ ఇక్కడ మీరు కొంతవరకు సెల్ఫిష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. కొంతమంది విషయంలో సెల్ఫిష్ అవుతారు. కొంతమంది విషయంలో అయితే ఓకే. మీరు యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎందుకు అంటే మీరు ఈ రిలేషన్‌ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకున్నారు. చాలా ఆశలు పెంచుకున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఈ పర్సన్ అయితే వదులుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సారీ. అండ్ మీరేంటంటే ఆ పర్సన్ కోసం మేనిఫెస్టేషన్స్ కూడా చేస్తున్నారు. ఆ పర్సన్ అంతట ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి. మీతో మాట్లాడాలి. మీకు అట్రాక్ట్ అవ్వాలి. సో, తన ఫీలింగ్ మీకు చెప్పాలి. తన ప్రేమ మీకు చూపించాలి అనే టైప్‌లో. సో, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఏదన్నా ఉంటే కూడా కెరియర్ వైస్ కూడా మీకిక్కడ ఈ మంత్‌లో ఛాలెంజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, ఎవరైతే కెరియర్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ మంత్‌లో కొంతవరకు ఛాలెంజెస్ అనేది ఎక్కువ ఫేస్ చేయొచ్చు. మేబీ ఆఫీస్‌లో కొలీగ్స్ నుంచి కానీ, లేకపోతే ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ, ఆఫీస్‌లో కొలీగ్స్ సైడ్ నుంచి కానీ కొంతవరకు ఏంటంటే ఛాలెంజెస్ లైక్ ఎలా అంటే అపోజిట్ పర్సన్ కాంపిటీషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఛాలెంజెస్ అనేది అయితే ఎక్కువ అవుతుంది మీ లైఫ్‌లో అని కనిపిస్తుంది. సో, ఆ విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఇక్కడ మీరేంటంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ మీరేంటంటే మేనిఫెస్టేషన్స్ అనేది కూడా చేస్తారు. మేనిఫెస్టేషన్స్ ఈ మేనిఫెస్టేషన్స్ వల్ల మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. సో, మీరు అనుకున్నది జరగాలి. సో, మీరేదనుకుంటే అది జరగాలి. మీరేం కోరుకుంటే అది మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పేసి ఇక్కడ మీరు
సింపుల్‌గా, కామ్‌గా ఉండి మేనిఫెస్టేషన్స్ అనేది ఎక్కువగా చేస్తారు. సో, సంథింగ్ కొంతమందైతే ఇక్కడ మీలో అయితే స్ట్రాటజీస్ అయితే ఫాలో చేసేవాళ్ళు గూడా ఉన్నారు. అంటే లైక్ అట్రాక్ట్ చేయడానికి అవతల పర్సన్‌ని మీ వైపుకి అట్రాక్ట్ చేయడానికి మీరు మేనిఫెస్టేషన్స్ కూడా చేస్తున్నారు. అండ్ విత్ లవర్స్ కార్డ్ ఏంటంటే మీరు మీ పర్సన్‌తో మీ సోల్‌మేట్‌ని మీరు మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ పర్సన్‌ని మీరు మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ పార్ట్నర్‌ని మీరు మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైతే న్యూ పర్సన్స్ కోసం చూస్తున్నారో మీ లైఫ్‌లోకి న్యూ లవర్ కానీ, న్యూ పర్సన్ కానీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మేబీ ఇది న్యూ పర్సన్ కూడా అవ్వచ్చు. అండ్ ఇక్కడ విత్ లవర్స్ కార్డ్ నేను చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చేసి మీతో ప్రేమగా మాట్లాడే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మీ ప్రేమని, మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని రెస్పెక్ట్ చేసి ఇక్కడ మీ లైఫ్‌లోకి ఎవరైతే పాస్ట్ పర్సన్ కోసం చూస్తున్నారో మీ పర్సన్ మీ ప్రేమను అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. సో, మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాండింగ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు కూడా మీ పర్సన్ విషయంలో స్టెప్ తీసుకోవడానికి కొంతమందైతే రెడీగా ఉన్నారు. బికాస్ మీరు ఆ పర్సన్‌ని వదులుకోవడానికి ఇష్టంగా లేరు. మీరు కూడా ఈ పర్సన్ ఒకవేళ వస్తే మీరు కూడా మాట్లాడతారు. లేదంటే మీ సైడ్ నుంచి కూడా ఆ పర్సన్‌ని మీ వైపుకి అట్రాక్ట్ చేసుకునే సిట్యుయేషన్స్ కూడా నాకు కనిపిస్తుంది. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండడం గానీ, మీ ఇద్దరు ఎమోషనల్లీ సాటిస్ఫై ఉండడం గానీ, ఎట్ ప్రెజెంట్ మీరు మీ పర్సన్ లైక్ రొమాంటిక్‌గా టైమ్ స్పెండ్ చేయడం కానీ, అలాంటి సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తుంది. విత్ లవర్స్ కార్డ్ మీరు ఎలాంటి లవ్ పార్ట్నర్‌ని మీరు కోరుకుంటున్నారో, అలాంటి లవ్ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. మీరు కోరుకునే లైఫ్ పార్ట్నర్ గానీ, మీరు కోరుకునే పర్సన్ గానీ, ఇక్కడ మీ ప్రేమను అర్థం చేసుకొని, మీ లైఫ్‌లోకి వచ్చే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ విత్ ఎంప్రెస్ ఈ పర్సన్ మీరు ఫైనాన్షియల్లీ ఈ సిట్యుయేషన్‌లో ఆహ్, మీ మీద మీరెక్కువ ఫోకస్ చేస్తారు. ఈ మంత్‌లో ఏంటంటే, మీ మీద మీరెక్కువ ఫోకస్ చేస్తారు. మీ ఫైనాన్సెస్ విషయంలో మీరెక్కువ ఫోకస్ చేస్తారు. మీ గ్రోత్ మీద మీరెక్కువ ఫోకస్ చేస్తారు. సో, ఇప్పటిదాకా మీ హెల్త్ కేర్ తీసుకోలేదు, మీ డైట్ చూసుకోలేదు, లేకపోతే మీ గురించి మీరేమీ పట్టించుకోలేదు, మీ గ్రోత్ గురించి మీరేం పట్టించుకోలేదు. ఎంతసేపటికి గివింగ్ నేచర్‌లో ఉన్నారు కానీ, రిసీవింగ్ స్టేజ్‌లో లేరు అంటే, ఇప్పుడు మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీ బ్యూటీ మీద కానీ, మీ సెల్ఫ్ కేర్ కానీ, మీ ఆహ్, మీ ఇండివిడ్యువల్ గ్రోత్ మీద మీరెక్కువ ఫోకస్ చేస్తారు ఈ మంత్‌లో. సో, ఎవరి కోసం మీరు తగ్గాలి అనుకోవట్లేదు. ఆల్రెడీ తగ్గి మీరు చాలా లాస్ అయిపోయారు కాబట్టి, ఇక్కడ మీరేంటంటే మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీ గ్రోత్ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేస్తారు. సో, ఎవరి ముందు కూడా తక్కువ అవ్వడానికి, తక్కువ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ఇష్టపడరు. కాబట్టి మీరు ఈ మంత్‌లో ఏంటంటే మీ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేస్తారు. సెల్ఫ్ ఫోకస్ కానీ, సెల్ఫ్ లవ్ కానీ, సో, మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారు. మీకోసం మీరొక డెసిషన్స్ అనేది తీసుకుంటారు. సో, ఇక్కడ 6 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఏం కనిపిస్తుంది అంటే కొంతవరకు మీరు ట్రావెలింగ్ సిట్యుయేషన్స్‌లో కూడా కనిపిస్తున్నారు. సో, మీ లైఫ్‌లోకి ఎవరైనా పాస్ట్ పర్సన్స్ ఉన్నారు అంటే కనుక మీ లైఫ్‌లోకి మళ్ళీ వాళ్ళు మీకోసం తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే కూడా కనిపిస్తున్నాయి. 6 ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్, చేంజ్. మీరు కూడా ఎటైనా ట్రాన్స్‌ఫర్ అవ్వడం కానీ, మీరు కూడా ఎక్కడికైనా టూర్స్‌కి గానీ, ట్రిప్స్‌కి గానీ వెళ్ళడం కానీ, సో, సమ్‌హౌ ఫ్యామిలీ టూర్స్‌కి కానీ అట్లాంటివి వెళ్ళే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో, మేజర్‌గా ఇక్కడ ఏంటంటే ఈ వీక్ ఈ మంత్‌లో మీరు కూడా కొంతవరకు రిగ్రెట్ ఫీల్ అయితే ఉంటారు. సో, మీరు తీసుకున్న డెసిషన్స్‌కి కానీ, లేకపోతే మీరు తీసుకున్న థాట్స్‌కి కానీ, మీరు చేసుకున్న దానికి కానీ, ఇక్కడ మీరు కూడా ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు నేను అలాంటి డెసిషన్ తీసుకున్నాను? ఎందుకు నేను అక్కడి నుంచి వచ్చేసాను? ఉండాల్సింది అనే అంటే కొంతవరకు ఏంటంటే మీరు వెయిట్ చేసి ఉండాల్సింది, తొందరపడ్డానేమో అనే రిగ్రెట్ ఫీల్ కూడా మీరవుతారు. ఎందుకు మూవ్ ఆన్ అయ్యాను? ఎందుకు వచ్చేసాను? సో, ఇట్లా మీరు ఆలోచించే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరేంటంటే 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి, మీ పర్సన్ మిమ్మల్ని అన్‌బ్లాక్ చేశారా లేదా? సో, ఒకవేళ మీరే మీ పర్సన్‌ని కనుక బ్లాక్ చేసుంటే మీరు మీ పర్సన్‌ని అన్‌బ్లాక్ చేసే సిట్యుయేషన్స్ అయితే ఈ మంత్‌లో కనిపిస్తున్నాయి. బికాస్
ఫీలింగ్స్ ఉంది కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ కంట్రోల్ చేసుకుంటున్నారు. కంట్రోల్ చేసుకోవడానికి మీరు ట్రై చేస్తారు. మీ ఎమోషన్స్ కానీ, మీ ఫీలింగ్స్ కానీ, మీ ప్యాషన్ కానీ ఈ మంత్‌లో ఏంటంటే ఎక్కువ అవతల పర్సన్‌కి చూపించాలి అనుకోరు. సో, మీ పర్సనే మీకొచ్చి చూపించాలి. సో, మీరు చూపించకూడదు అన్న టైప్‌లో ఇక్కడ మీరు కొంతవరకు మీలో ఈ ఈ ఇది కోపం ఎక్కువ అయ్యే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువ మీరు అగ్రెషన్ అవ్వడం కానీ, మీ లైఫ్‌లో ఏంటంటే ఈ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ అన్ని ప్రాబ్లమ్స్ లాగానే కనిపిస్తాయి. నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? నాకే ఎందుకు ప్రతిసారి ఏంటంటే ఛాలెంజెస్ ఎక్కువవుతున్నాయి? నేనే నన్ను నేను ఎప్పుడూ ప్రూవ్ చేసుకోవాల్సొస్తుంది. నన్ను నేను ఎక్కువగా ప్రూవ్ చేసుకోవాల్సొస్తుంది అన్న టైప్‌లో మీరు ఫీల్ అవుతారనమాట. ఎవ్రీ టైమ్ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఛాలెంజెస్ అనేది నా లైఫ్‌లో చాలా ఎక్కువొస్తున్నాయి. సో, కోపం ఎక్కువ వస్తుంది అనేదైతే కనిపిస్తుంది. అండ్ 4 ఆఫ్ వాండ్స్ ఏంటంటే మీ లైఫ్‌లో స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఎవరైనా హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే కూడా దాంట్లో కూడా మీరు పాజిటివిటీ అనేది చూస్తారు. అండ్ 4 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏంటంటే మేబీ మీరు ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, మీ పర్సన్ నుంచి మీరు రికన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉంది మీ పార్ట్నర్‌తో. సో, మ్యారేజ్ అయ్యే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మ్యారేజ్ మేబీ మీ ఫ్యామిలీలో ఎవరైనా మ్యారేజ్ ఫంక్షన్స్‌కి కానీ అట్లాంటివి కూడా మీరు ఈ మంత్‌లో అటెండ్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే మీకొక కమిట్మెంట్ కానీ, ఒక స్టెబిలిటీ కానీ, మ్యారేజ్ విషయంలో మీకొక నిర్ణయం అనేది కానీ ఇక్కడ మీకొస్తుంది. లేకపోతే మీకు ఏదన్నా మ్యాచెస్ ఆఫర్స్ రావడం కానీ, మీ లైఫ్‌లోకి స్టెబిలిటీ ఆఫర్స్ తీసుకొని ఇంకెవరైనా రావడం కానీ, మ్యాచెస్ చూడడం కానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి. అండ్ విత్ హెయిరోఫెంట్ కార్డ్ గూడా సో, అరేంజ్డ్ మ్యారేజెస్ ఏవన్నా రావడం కానీ, లేకపోతే ఆహ్ సో, మీ పార్ట్నర్‌తో మీరు మళ్ళీ యూనియన్ అవ్వడం గానీ, ఇవన్నీ సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంతవరకు మీరు ఈ మంత్‌లో స్ట్రెస్ అవుతారు, యాంగ్జైటీ ఫీల్ అవుతారు. సో, ఆలోచనలనేది మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయవు అనేదైతే కనిపిస్తుంది. విత్ హైరోఫెంట్ కార్డ్ మీరు ఈ మంత్‌లో కొంచెం వరకు స్టడీస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. లైక్ జాబ్ విషయంలో కానీ, లేకపోతే నాలెడ్జ్ విషయంలో కానీ, మంచి కోచింగ్ సెంటర్స్‌లో జాయిన్ అవ్వడం కానీ, లేకపోతే మంచి మెంటార్‌ని మీరు ఇది చేయడం కానీ, అపాయింట్ చేసుకోవడం కానీ, లేకపోతే టారో రీడింగ్స్ చూడడం కానీ, స్పిరిచ్యువల్‌గా మీరు అవేకెన్ అవ్వడం కానీ, స్పిరిచ్యువల్‌గా మీలో గ్రోత్ రావడం కానీ, సో, ఇది అనేది మీరు తెలుసుకోవడం కానీ, ఏదన్నా టెంపుల్స్‌కి అట్లా విజిట్ చేయడం కానీ, ఎవరైనా గైడెన్స్ తీసుకోవడం కానీ, ఇదైతే కనిపిస్తుంది. అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ కూడా కనిపిస్తుంది. సో, ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్ అయితే మీ లైఫ్‌లోకి వస్తుంది అనైతే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, సో, మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, సో, దానికి సంబంధించి పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఈ మంత్‌లో ఎలా ఉంటాయి చూద్దాం. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. Sorry. Universe, angels, gratitude. మా వ్యూవర్స్ పర్సన్స్ ఎట్ ప్రెజెంట్ ఈ మంత్‌లో వాళ్ళ పార్ట్నర్ విషయంలో ఎలా ఫీల్ అవుతారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్.
ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. Nine of Cups, Chariot, King of Pentacles, Ace of Wands, Five of Cups. So King of Wands, Lovers, Magician, ఓకే. సో ఇక్కడ మీ పర్సన్ ఈ మంత్లో ఎలా ఆలోచిస్తారు, మీ ఇద్దరి మధ్య ఈ మంత్లో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే చెప్తాను చూడండి. అండ్ మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. సో సమ్హౌ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈవెన్ 2 days గ్యాప్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఇయర్స్ గ్యాప్ అవ్వచ్చు, మీ ఇద్దరి మధ్య కొన్ని మంత్స్ గ్యాప్ అయినా ఉండొచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య సమ్హౌ ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ లేకపోతే సెపరేషన్ సిచ్యువేషన్ కానీ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇందాక మీ దాంట్లో కూడా చూసినా కూడా క్వీన్ ఆఫ్ వాన్స్ కనిపించింది. ఇక్కడ కూడా కింగ్ ఆఫ్ వాన్స్ కనిపిస్తుంది. మీ పర్సన్ విషయంలో కూడా కింగ్ ఆఫ్ వాన్స్. ఇద్దరూ ప్యాషనేటెడ్ రిలేషన్షిప్ అయితే కంటిన్యూ చేస్తారు అని కనిపిస్తుంది. సో మీ ఇద్దరి మధ్య ఈ ఎమోషనల్ గ్యాప్ ఏదైతే ఉందో, ఎమోషనల్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, మళ్ళీ మీ ఇద్దరి మధ్య కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మీ పర్సన్ కూడా, ఎందుకంటే మీ పర్సన్ కూడా మీ విషయంలో ప్యాషనేటెడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మిమ్మల్ని మీ ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి మిమ్మల్ని చూడాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలని, అండ్ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా రొమాంటిక్గా కూడా ఆలోచిస్తారు కూడా ఈ మంత్లో. సో ఎట్లాగైనా సరే మిమ్మల్ని కలవాలి, మీట్ అవ్వాలి. సో మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిన దానికి ఒక కన్క్లూషన్ అయితే ఇవ్వాలి అన్నట్టు మీ పర్సన్ ఈ మంత్లో ఆలోచిస్తారు. సో మీకోసం మీ పర్సన్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ, ఎక్కువ మీ గురించి ఆలోచించడం కానీ, ఎక్కువగా మీతో ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది గుర్తు చేసుకోవడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. సో ఏదైతే మీ ఇద్దరి మధ్య పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఉన్నాయో, ఆ పర్సన్ ఏంటంటే వచ్చి ఈ సిచ్యువేషన్లో రీఫిల్ చేయాలి అనుకుంటున్నారు. సో మీ ఇద్దరి మధ్య మేజర్ ఎండింగ్స్, మేజర్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషను ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. మేబీ మీ పర్సన్ మీరు కాకుండా తన లైఫ్లో ఏదైనా పాస్ట్ ఉండొచ్చు. ఒకవేళ ఇది న్యూ రిలేషన్షిప్ అయి ఉంటే కనుక, సో ఇది పాస్ట్ రిలేషన్షిప్ అయి ఉంటే కనుక మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉంటే కనుక, మళ్ళీ ఈ పర్సన్ ప్రేమతో మీ లైఫ్లోకి వస్తారు అని అయితే కనిపిస్తుంది. మీ ప్రేమ కోసం ఇక్కడ మీ పర్సన్ తప్పించిపోతారు. సో మీతో యూనియన్ అవ్వడం కోసం కానీ, లేకపోతే మీతో కాంటాక్ట్ కోసం కానీ, కొంతమందికి ఈ పర్సన్ 6 daysలో కానీ 6 weeksలో కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మేజర్గా మీ ఇద్దరి మధ్య ఎండింగ్స్ అయితే కనిపించింది. సో ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఏదైతే ఎండింగ్ జరిగిందో ఆ పర్సన్ ఏంటంటే దానికి కన్క్లూజన్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు తప్ప వాళ్ళకి ఇంకెవ్వరూ వద్దు. సో మీతో ఉన్న కనెక్షన్ వాళ్ళకి చాలా స్పెషల్గా ఉంది, చాలా స్పెషల్గా అనిపిస్తుంది. సో కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. సో క్లారిటీ, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చిందనమాట. సో మిమ్మల్ని కూడా కొన్ని విషయాల్లో అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళు కావాలా వద్దా, సో మీరేమనుకుంటున్నారు,
ఇక్కడ మీ నుంచి కూడా మీ పర్సన్ అనేది ఒక క్లారిటీ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. స్టిల్ ఆ పర్సన్‌కి మీరు ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరా? మీ మనసులో తనంటే ప్రేమ ఉందా? లేదా? ఎట్ ప్రెజెంట్ సో, ఆ విషయానికి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని క్లారిఫై చేయమని అడిగే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో, ఏదో ఒకటి చెప్పేసేయ్ అని మీ పర్సన్ మీతో క్లారిఫికేషన్ కూడా అడిగి తీసుకుంటారు. కొంతమంది సిట్యుయేషన్స్‌లో. కొంతమంది ఏంటంటే వాళ్ళే కొన్ని క్లారిఫికేషన్స్ కూడా మీకు ఇస్తారనమాట. సో, మీరు వెయిట్ చేసే క్లారిఫికేషన్స్ కానీ, వాళ్ళు ఇవ్వాలనుకున్న క్లారిఫికేషన్స్ కానీ, సో, సంథింగ్ ఇక్కడ క్లారిఫికేషన్స్‌కి ఇస్తారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఈ మంత్‌లో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. మీకోసం ఈ పర్సన్‌లో చాలా ఫీలింగ్స్ అనేది డెవలప్ అవుతాయి. మీ మీద ఈ పర్సన్‌కి ఈ మంత్‌లో డే బై డే మీ మీద ఫీలింగ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అనేదైతే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీరే తనకు అప్రోచ్ అవ్వాలి అన్న టైప్‌లో మొండిగా కూడా ఈ పర్సన్ ఉండొచ్చు. సో, వాళ్ళ కోసం మీరు మీ విషయంలో వాళ్ళు లాయల్‌గా ఉన్నారు కాబట్టి, మీ విషయంలో వాళ్ళు జెన్యూన్‌గా ఉన్నారు కాబట్టి, సో, మీరే అప్రోచ్ అవ్వాలి వాళ్ళని. సో, మీరే ఆ పర్సన్‌ని ఆహ్, ప్లీజ్ చేసుకోవాలి అన్న టైప్‌లో కూడా ఈ పర్సన్ కొంతమంది పర్సన్స్ అయితే మీరే తనని ప్లీజ్ చేసుకోవాలని కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే మీ విషయంలో చాలా లాయల్‌గా ఉన్నారు, చాలా జెన్యూన్‌గా ఉన్నారు కాబట్టి, మీరే తనని ప్లీజ్ చేసుకోవాలి అన్న టైప్‌లో కూడా ఈ మంత్ వాళ్ళు ఆలోచిస్తారు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్ అయితే ఫీల్ అవుతారు. మీకోసం సో, ఎలాగైనా సరే నా చేతుల్లోకి రావాలి. ఎలాగైనా సరే నా కంట్రోల్‌లోకి రావాలి. నేను చెప్పిన మాట వినాలి. అన్న టైప్‌లో అనమాట. నేను తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. నాతో తప్ప ఇంకెవ్వరికీ క్లోజ్ అవ్వకూడదు. అనే టైప్‌లో మీ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్‌గా పొసెసివ్ అయితే అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ కొంతమందేంటంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కానీ, మీతో మాట్లాడడానికి కానీ ప్లాన్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. బికాస్ ఆహ్, మీతో ఉన్న బాండింగ్ అనేది ఈ పర్సన్‌కి వేరే లెవెల్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ సో సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీరు మళ్ళీ అట్రాక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్‌లోకి వెళ్తారు అనే టైప్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తారు. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ప్యాషనేటెడ్‌గా ఉంటారు ఈ మంత్‌లో. అండ్ ప్లాన్ కూడా చేస్తున్నారు. సో, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య బాండింగ్‌లో ఇక్కడ ఆబ్స్టకిల్ అయితే మేబీ ఇక్కడ వాళ్ళ ఫాదర్ గానీ, లేకపోతే ఎవరో మేల్ ఫిగర్ అయితే ఇక్కడ ఆబ్స్టకిల్‌గా కనిపిస్తున్నారు. అండ్ మీ దాంట్లోకొచ్చేసరికి ఆబ్స్టకిల్ అయితే ఎవరో ఫీమేల్ ఫిగర్ అయితే కనిపిస్తున్నారు. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ యాజ్ ఎ వైఫ్ కానీ, యాజ్ ఎ హస్బెండ్ కానీ చూస్తున్నారు. సో, మీరు తన లైఫ్‌లోకి రావడం ఇది తను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారు. అండ్ సో, తన విషెస్ అనేది మీ వల్లే ఫుల్‌ఫిల్ అవుతాయి. సో, ఎమోషనల్‌గా తనని మీరు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. సో, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్‌ని ఎలా అంటే తనని తను మాత్రం ఏం చేయరు. మీరు మాత్రం తనని ఒప్పించుకోవాలి అనే టైప్‌లో కొంతమందైతే ఆలోచిస్తారు. మీరు తనని కన్విన్స్ చేసుకోవాలి. మీరు ప్రేమగా ఆ పర్సన్‌ని దగ్గరకు తీసుకోవాలి. తనని కన్విన్స్ చేయాలి. తనని ప్యాంపర్ చేయాలి. తనని అప్రిషియేట్ చేయాలి. తను మిమ్మల్ని ఇష్టపడినందుకు అది ఆహ్, మీ ప్రేమను అర్థం చేసుకున్నందుకు ఆ పర్సన్‌ని మీరు అప్రిషియేట్ చేయాలి. సో, అలా కూడా మీ పర్సన్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ కొంతమంది విషయంలో నాట్ అందరి విషయంలో కాదు. సో, ఎందుకంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఒక్కొక్కరి సిట్యుయేషన్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా నేను చెప్తున్నాను. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో, మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళు ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. మీతో కలిసి ట్రావెల్ అవుతారు. మీ ఇద్దరు కలిసి సో, సంహౌ ఎక్కడికైనా ట్రావెల్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ ఇద్దరి మధ్య అట్ ప్రెజెంట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా డిస్టెన్స్ అనేది ఎక్కువైంది. ఎమోషనల్ డిస్టెన్స్ కావచ్చు. ఏదైనా సరే డిస్టెన్స్ అనేది ఎక్కువైతే గనుక ఈ పర్సన్ తను డిస్టెన్స్ అయితే తగ్గించాలి అనుకుంటున్నారు. కొంతమంది సిట్యుయేషన్‌లో ఏంటంటే మీ పర్సన్ ప్లేయర్ ఎనర్జీ కూడా క్యారీ చేస్తున్నారు. ఆల్రెడీ తన లైఫ్‌లో వేరే పర్సన్ ఉండి కూడా మళ్ళీ మీతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం గానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది విషయంలో నాట్ అందరూ విషయం నేను చెప్పట్లేదు. ఆహ్, ప్లేయర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది.
సో, వాళ్ళ లైఫ్‌లో వేరే పర్సన్స్ ఉండి మీతో కూడా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం గానీ, ఇట్లాంటి ఎనర్జీస్ కొంతమందికైతే కనిపిస్తుంది. నాట్ అందరూ. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు ఈ మంత్‌లో. అండ్ మీరంటే ఈ పర్సన్‌కి ప్రేమ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేసుకుంటారు. సో, మీ ఇద్దరి మధ్య ఈ మంత్‌లో ట్రావెలింగ్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ లైఫ్‌లోకి వచ్చే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. అండ్ మీకు తను ఒక రకంగా కమిట్మెంట్ గానీ, ఒక స్టెబిలిటీ కానీ, సో, మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ ఆఫర్ ఈ పర్సన్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ అయితే జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ న్యూ బిగినింగ్స్ ఇన్ ద సెన్స్ ఇద్దరూ కలిసి ఒక అండర్‌స్టాండింగ్‌కి రావడం కానీ, ఇద్దరూ కలిసి ట్రావెల్ చేయడం గానీ, అండ్ ఇద్దరూ కలిసి ఆహ్, హ్యాపీగా ఉండడం గానీ, సో, న్యూ బిగినింగ్స్ అయితే మీ పర్సన్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటేంటంటే మీ పర్సన్ లైఫ్‌లో కెరియర్‌లో కూడా మేబీ ఈ పర్సన్ న్యూ జాబ్ ఆపర్చునిటీ ఏదన్నా రావడం కానీ, సో, అలాంటి సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. జాబ్ పరంగా కూడా, కెరియర్ పరంగా కూడా ఈ పర్సన్‌కి న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ మంత్‌లో మీ పర్సన్ అయితే ట్రావెలింగ్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ అది కెరియర్ కోసం కావచ్చు, సో, ఏదైనా కావచ్చు ఈ పర్సన్ ట్రావెల్ చేసే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. కొంతవరకు ఇక్కడ ఫైనాన్షియల్ విషయంలో మీ పర్సన్ ఈ మంత్‌లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు అనేదైతే కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ కొంతమంది సిట్యుయేషన్స్‌లో అయితే మీ పర్సన్ స్టిల్ ఇంకా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటారు. ఈ మంత్‌లో కూడా మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఏం చెయ్యాలో అర్థం గాక, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక, ఎలా వాళ్ళ ప్రేమని మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని చెప్పడం తెలియక ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటారు. సో, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో, మళ్ళీ యూనివర్స్ మీకు ఛాన్స్ ఇస్తారు. మీకు మీ పర్సన్‌కి ఛాన్సెస్ ఇస్తారు. సో, కరెక్ట్ చేసుకోవడానికి. సో, చూద్దాము ఇంకా ఎలాంటి లవ్ మెసేజెస్ కార్డ్స్ వస్తాయి. సో, ఇక్కడ మీ పర్సన్‌లో ఎక్కువ రాశులు కనిపించింది కూడా మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు, అండ్ మిథున, తుల, కుంభ రాశి వాళ్ళు, అండ్ మీ పర్సన్ విషయంలో కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో మేజర్‌గా ఇంపార్టెంట్ నెంబర్ వచ్చేసి 4 కానీ, 12 కానీ, 10 కానీ, 6 కానీ, 1 కానీ, 11 కానీ, 5, 7, 9, 4 ఈ నంబర్స్ ఎక్కువగా ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. సో, చూద్దాము మీ పర్సన్ నుంచి మెసేజెస్ ఏంటి అని. హార్ట్ బీట్. యూ ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేరు. అట్రాక్షన్. ఐఎమ్ ఫ్యాంటసైజ్డ్. సో, ఇక్కడ అట్రాక్షన్ చెప్పాను కదా. సో, మీ పర్సన్ మీ విషయంలో ఈ మంత్‌లో అట్రాక్షన్ ఫీల్ అవుతారు. వార్నింగ్. యూ ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. సో, మీ పర్సన్ మీకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారంట. నువ్వు నన్ను లూజ్ అవుతోంది. నీ బిహేవియర్ వల్లే నువ్వు నన్ను లూజ్ అయిపోతున్నావు. నీ అనుమానాల వల్ల, నీ డౌట్స్ వల్ల నువ్వు నన్ను దూరం చేసుకుంటున్నావు. నాకు నేనుగా ఎప్పుడు నేను నీకు దూరం అవ్వాలి అనుకోలేదు. నువ్వే దూరం చేసుకుంటున్నావు. సో, క్వెషన్స్. ఐ లవ్డ్ యూ సో మచ్. వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్? సో, నేను నిన్ను అంతగా ఇష్టపడితే నన్నెందుకు హర్ట్ చేస్తున్నావు? నా మనసుని ఎందుకు గాయపరుస్తున్నావు? నన్నెందుకు హర్ట్ చేస్తున్నావు? నేను నిన్ను అంతగా ఇష్టపడడమే నేను చేసిన తప్పా అని ఇక్కడ మీ పర్సన్‌కి క్వెషన్స్ అనేది మీ విషయంలో రైజ్ అవ్వచ్చు. హార్ట్ బ్రేక్. ఐ హేట్ మై సెల్ఫ్. సో, తనని తాను ద్వేషిస్తారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడ చూడండి ట్రావెల్. సో, ట్రావెలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది.